కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అలాగే నాయకులు మన నాయకులు రోడ్లలో పుట్టినోళ్ళకి మరి మనకి మండలం నుంచి ఇచ్చేసిన కార్యకర్తలకి అలాగే మన గ్రామ మహిళలకి పెద్దలకి కార్యకర్తలకి అందరికీ కూడా మరి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించిన మన గ్రామ తెలుగుదేశం పార్టీ యూత్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై ఎన్టీఆర్. అనే కొద్ది ఫ్రంట్ బుల్బాబనే ఈ రోజున నందమూరి తారక రామారావు గారు 102వ జన్మదినం. మరి రాష్ట్రం అంతా ఇక్కడ మనం ఎంత సంబరంగా చేసుకుంటున్నామో అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలలా కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే, ఆయన అభిమానులు అయితేనే ఎంతే సంతోషంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలోని మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజబాబు గారు, భాస్కర్ సత్యనారాయణ గారు, మన అచ్చినాయుడు గారు, బుల్బాబు గారు, అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అలాగే ముఖ్యంగా మల్లవరం యూత్, అలాగే మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మరి ఎంత సంబరంగా ఇంత ఈ రోజున మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ మండలం గ్రామం అంటే కోటనందూరు మండలం చేసిన గాడి రాజబాబు గారు, వార్డు వ్యవస్థాపక చైర్మన్, ఈరోజు మన మండల పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేటటువంటి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో పేదవాళ్ళకి కూడు గుడ్డ, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఆయన అందరికీ ఉండాలని, పేదలందరికీ అనే సిద్ధాంతంతో పార్టీని పెట్టి, అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఈరోజు గాడివారి మల్లవరంలో ఈరోజు మహానాడు అంత గొప్పగా అక్కడ జరుగుతుందో లేదో తెలియదు, కానీ మీరు చూస్తున్నారు. దానికంటే రెట్టింపుగా ఇవాళ గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఇవాళ మహానాడు ఇక్కడ మినీ మహానాడులో జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు చేసిన ఈ పనులే మనకి ఆదర్శం. ఇవాళ ఈ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు పేదవాడికి గుడ్డ, కూడు ఇవన్నీ ఇచ్చిన సందర్భంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ, చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకు అలాగే ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు మన ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని ఆయన గుర్తెరిగి మన తెలుగుదేశం పార్టీని
స్థాపించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రాష్ట్రంలో ఈ తిరిగిలేని మనిషిగా ఆయన పార్టీని స్థాపించి ఒక గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు ఆయన. మరి ప్రజలందరికీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కూడు గుడ్డ నీడన్న కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి గృహాలు ఇవ్వడం, మరి 2 రూపాయలకే రేషన్ బియ్యం ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఈ రోజు మన ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు మరి తెలియజేసుకుంటున్నాం. మరి ఆయనకి ఇప్పుడే కాదు స్థిరస్థాయిగా కూడా ఆయన నిలిచిపోతారని, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఇప్పుడే కాదు కానీ ఆయన బ్రతుకున్నా చనిపోయినా మనం అందరం చేసుకోవాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన నాయకులకు మరి కార్యకర్తలకు మరి మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.